నా పేరు కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సహకార చైతన్య యాత్ర శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నంద్యాల, అనంతపురం ఇక్కడికి 4వ రోజు ఇక్కడ రావటం జరిగింది. 5వ రోజు ఇది. ఇక్కడ నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు మొత్తం 1700 కిలోమీటర్లు, 21 మంది రైడర్స్ 6 రోజుల పాటు ఈ యాత్ర చేయడం జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సహకార వ్యవస్థని బలోపేతం చేయాలనే ఒక థీమ్తోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రోజు రోజుకి ఈ సహకార వ్యవస్థ ఏర్పడింది రైతాంగానికి సేవలు అందించడం కోసం. గ్రామీణ రైతాంగం వాళ్ళ పరపతి అగ్రికల్చర్ క్రెడిట్ నీడ్స్ని పూర్తి చేసుకోవడం కోసం, ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం సహకార సంఘాలు ఏర్పడడం జరిగింది. ఆ సహకార సంఘాలకి ఆర్థిక చేయూతనివ్వడం కోసం సహకార బ్యాంకులు ఏర్పడినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేతదారులు ఉండటం కానివ్వండి, సహకార బ్యాంకులు, సహకార సంఘాలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, రైతాంగానికి సేవ చేస్తున్నటువంటి ఈ సహకార సంఘాలు ప్రధాన కార్యదర్శి అనేటువంటిది ఒకటి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి 60 వసంతాలు పూర్తి చేసుకుంది. అలాగే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా రాష్ట్రంలో శ్రీకాకుళం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఏదైతే బైక్ యాత్ర చేపట్టామో యాత్ర ద్వారా రైతాంగంలో పాటు మిగిలినటువంటి అన్ని వర్గాల ప్రజల్లో సహకార వ్యవస్థను బలోపేతం చేసేదానికి కావాల్సినటువంటి చర్యలు, వారి సహకారం, వారి మద్దతు కోరుతూ ఈరోజు 13 జిల్లాల వ్యాప్తంగా మేము ఈ బైక్ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 రోజులు పూర్తయింది. 2 రోజుల్లో ఈ యాత్ర ఒంగోలులో ముగుస్తూ ఉంది. వచ్చే నెల 9, 10 తారీఖుల్లో ఒంగోలు వేదికగా మా 14వ మహాసభలు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల్లో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా అసోసియేషన్ 61వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి. రైతాంగానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలంటే సహకార వ్యవస్థను 2 అంచెల విధానం ప్రవేశపెట్టి ఏదైతే 3 అంచెల విధానం ద్వారా రైతాంగానికి కొంత వడ్డీ భారంగా ఉందో దాన్ని తగ్గించాలంటే 2 అంచెల విధానాన్ని ప్రవేశపెడితే మాత్రమే సాధ్యమవుతుందన్నటువంటి ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈరోజు యాత్ర ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతూ ఉంది. ఈ యాత్రను దిగ్విజయం చేయడానికి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి
ఆయా ఉద్యోగులు కానీ ఆయా రంగంలో పనిచేస్తున్నటువంటి సహకార సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఫ్యాక్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రైతాంగం అక్కడక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి భుజం కలిపి ముందుకు నడపాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు నారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి నా పేరు.